శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. కర్మ ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప ఎవడు కర్మ చేశాడో దాన్ని మాత్రం భార్యాపుత్రులు కాని బంధువులు కాని ఎవ్వరూ అనుభవించే వాళ్ళు ఉండరు. అందులో భాగస్వామ్యాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. అందుకే శరీరములు మాత్రం వేరుగానే ఉంటాయి. మనసులు ఒకటవచ్చేమో కానీ శరీరములు ఎప్పుడూ వేరే. ఒక ఆయనకి రాచపుండు పుట్టిందనుకోండి, భార్య ఏం చేస్తుందండి? పోనీ ఆవిడ అన్నం తినడం మానేసి ఏడుస్తుంది. ఆవిడ హాస్పిటల్లో ఆయన మంచం మీద ఉంటే ఆవిడ పక్కనో బల్ల మీద పడుకుంటాడు. ఇంట్లో మేనల్లుడి పెళ్ళైనా ఆవిడ పెళ్ళికి వెళ్ళడం మానేస్తుంది. కానీ భర్త గారి యొక్క రాచపుండు నెప్పిని ఆవిడ పుచ్చుకుంటుందా? ఆవిడ పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదు అంటే ఇక్కడే ఈశ్వరుడు యొక్క చమత్కారం ఉంది. జీవుడు ఏ జీవుడు చేసుకున్న సుఖదుఖములను ఆ జీవుడు అనుభవించాలి. ఆ జీవుడితో అనుబంధం ఉన్నందుకు మానసికంగా వాళ్ళు పంచుకుంటారేమో కానీ శారీరకంగా మాత్రం పంచుకోవడం కుదరదు. ఈయన పుండు బాధ ఈయనే అనుభవించాలంటే ఈ శరీరం ఉన్నది ఎందుకంటే ఇది సుఖదుఖములను అనుభవింపచేయడానికే వచ్చింది. అది వంట పట్టిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి? శరీరం ఒక క్లేశాన్ని పొందిందనుకోండి, అమ్మయ్య చేసిన పాపం ఏదో క్షయం అయిపోతుందన్నమాట. ఈశ్వరా ఏదో చేసి ఉంటాను, పాపం పోతోంది ఇలాగా. మరి వచ్చింది ఇందుకేగా, దీంతోనే సుఖపడాలి, దీంతోనే దుఃఖపడాలి, కాబట్టి దీంతో పోతోంది. కాబట్టి ఇప్పుడు ఇది నీకు బాధగా అనిపిస్తే మళ్ళీ ఇలా బాధపడకుండా ఉండాలంటే నువ్వేం చేయాల్సి ఉంటుంది? పాపం చేయకుండా ఉండాల్సి ఉంటుంది కదా. పాపం చేస్తూ సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సుఖం కావాలంటే పుణ్యం చెయ్యి. పాపం చేస్తూ నీకు సుఖం కావాలని మాత్రం అడక్కో. ఎందుకో తెలుసా? దానికి సాక్షి నువ్వే, నీ శరీరంతో అనుభవిస్తున్నావు. అసలు ఇది ఉన్నది అందుకే, అనుభవింప చెయ్యడానికే ఇది పొంచి ఉంటుంది. అందుకే దీని పేరు కూడా శాస్త్రంలో చిత్రంగా ఉంటుందండి. దీన్ని అనేక పేర్లతో పిలుస్తారు. శరీరము దీనికి ఒక పేరు, దేహము ఒక పేరు. 50 సంవత్సరాల వరకు ఇది శరీరం. 50వ పుట్టినరోజు దాటిపోయింది అనుకోండి, దీన్ని ఏమని పిలవాలో తెలుసా? దేహం అని పిలవాలి తప్ప మీ శరీరం అనకూడదు. ఎందుకంటే 50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది, బలాన్ని పొందే అవకాశం ఉంటుంది. 50 తర్వాత అది ఏం చేస్తుంటుందో తెలుసా? దహింపబడడానికి సిద్ధం అవుతుంటుంది, తను కాలిపోవడానికి సిద్ధపడుతుంటుంది. ఇంకా ఎందుకంటే అయిపోతుంది దాని ప్రయోజనం, దాని సంధిబంధములు సడలిపోతుంటాయి. అందుకని మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని చూడండి, అది ప్రకోపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళయా, ఇంకా ఎన్నాళ్ళయా అంటూనే ఉంటుంది అది. నువ్వు అలా కాదయా, ఉండాలయా ఉండాలయా నువ్వు అంటావు, ఇంకా ఎన్నాళ్ళయా అని అది ఉంటుంది. అన్న వికారం. నువ్వేం చేస్తుంటావంటే నేను ఇలా అన్నం పెట్టి దీన్ని రక్షిస్తానంటావు. అదేం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండా నువ్వు పెట్టిన అన్నాన్ని విషంగా మార్చుకోవడం మొదలు పెడుతుంది. అందుకే అన్నం అన్న మాటకి శాస్త్రంలో 2 అర్థాలు. మనము తినునది, మనని తినునది. మనం దాన్ని తింటాం, అది మనని తింటుంది. కొన్నాళ్ళు నేను తిన్నాను స్వీట్లు, ఇప్పుడు స్వీట్లు నేను తింటే నన్ను తింటుంది. అంటే షుగర్ వచ్చిందని గుర్తు. స్వీటు ఎక్కువ తిన్నాం అనుకోండి ఏమవుతుంది? షుగర్ రేటింగ్ పెరిగిపోతుంది. కాబట్టి పూర్వం పులుపు పచ్చళ్ళు తిన్నాను, ఇప్పుడు పులుపు పచ్చళ్ళు తిన్నాను అనుకోండి, అది నన్ను తింటుంది, బీపీ పెరుగుతుంది. అంటే అవన్నీ మీకు ఉన్నాయా అనుకునేరు, నాకేం లేవు ఈశ్వరానుగ్రహంతో. కానీ ఒక ఉదాహరణకి అటువంటి నీచోపమానం ఇంకోళ్ళ మీద పెట్టడం ఎందుకని నా మీద పెట్టుకు చెప్పుకుంటున్నాను అంతే. కాబట్టి మనము తినునది, మనని తినునది. అన్నం అన్న మాటకి 2 అర్థాలు ఉంటాయి. అన్న వికారం ఈ శరీరం. కాబట్టి అన్నము చేత పోషింపబడుతుంటుంది. ఈ శరీరం ఉంటే కదా సుఖదుఖాలు అనేటటువంటివి అనుభవించడం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతమ్మ పక్కన లేకపోతే, నేను ఇదే మీతో మనవి చేసింది, అగ్నిగుండం మీద ఉన్నటువంటి ఆచ్ఛాదన తొలగిపోయింది. ఇప్పుడు ఎంత శోకాన్ని పొందేస్తున్నాడో చూడండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత శోకం ఉందండి? ఇంతకుముందు ఏమన్నాడు? రాజ్యం పోతే ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, వాడు అలా చేస్తూ ఉంటాడు, వాడు మన ఎదుట కనపడతాడా అన్నాడు. ఇప్పుడు అవి ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా?
అంటే ఇప్పుడు మీరు రెండు కోణాల్లో చూడాలి. రాముడికి తెలియదని మీరు అనుకోకూడదు. రాముడు శోకిస్తున్నాడు అంటే అన్ని తెలుసున్న రాముణ్ణి కూడా శోకింపచేసేటంతగా ఆయన మనసులో సీతమ్మ తల్లి స్థానమును కల్పించుకొని ఎన్ని శోకములైనా తను ఆపగలదు. తను లేకపోతే మాత్రం రాముని శోకాన్ని ఆపగలిగిన వాళ్ళు ఉండరు. ఇది చూపిస్తోందంటే సీతమ్మ భార్యాస్థానంలో ఎంత గొప్ప స్థితిని పొందింది. ఇది రామాయణం. ఇది రామాయణం అంటే రమ రామ ఇద్దరు. సీతమ్మ కథ నడిచేస్తోంది ఇందులోనే, రామకథ నడిచేస్తోంది. పైకి రాముడి ఏడుపు కనపడుతోంది, లోపల సీతమ్మ స్థానం కనపడుతోంది. మూడో కోణంలో మనం ఎలా బతకాలో గృహస్థాశ్రమంలో నేర్పుతోంది. శోకము మనిషిని ఎంత కదపగలదో, అసలు అది పై హేతువులకు ఎలా అందదో. అదేంటంటే ఆ చెట్లను పట్టుకుని ఏడవడం ఏంటండి అంటే అది నీకు అర్థం కాదా శోకం? ఆయనకి తెలుసు ఆ శోకం. మా ఆవిడైతే నేను ఇలా ఏడవనిసమండి అంటే అది నీ కర్మ. నీ భార్య అంత గొప్పది కాదని అర్థం. నువ్వు అలా అనకూడదు, అప్పుడు తప్పది. కాబట్టి రామాయణం మీద మీరు అలాంటి తీర్పులు చెప్పడం ఏం కుదరదు. రాముడైతే అలా ఏడిచాడు కానండి, నేను అలా ఏడవనండి అన్నారు అనుకోండి, అప్పుడు మీ ఆవిడని అవమానించినట్టు అవుతుంది. అది మీ ఆవిడ సీతమ్మంత స్థానం మీ దగ్గర లేదని గుర్తు. అప్పుడు ఆవిడ వెంటనే సరే నేను ఇంకా ఆ మాటలు ఎందుకండి. కాబట్టి రాముడు ఆ చెట్లని కూడా అడుగుతున్నాడు. మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథ పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్తైవ లక్ష్యతే. ఉన్మత్తుడు అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు అంటాం మనం కదా. పిచ్చివాడికి నేను అర్థం కాను, నాకు పిచ్చివాడు అర్థం కాడు, వాడు పిచ్చివాడు కదా. పిచ్చివాడి మనసులో భావాలు లేవని మీరు అనుకోకండి. పరమశివుడికి ఒక పేరుంది, ఉన్మత్త శేఖర. ఆయన మహా పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చాడు ఆయనని. అదేమిటండి అలాగా అంటారేమో మీరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒకసారి మా ఊళ్ళో సినిమా చూసి బయటకు వస్తున్నాను. అంటే ఆ బయట డ్రైనేజ్ ఉంది, అక్కడ కూర్చుని కాఫీ తాగి బయట పారేసినటువంటి ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి పట్టుకుని ధావళి కట్టుకుంటారు బ్రాహ్మణులు. అలా ఓ చిన్న గుడ్డ గోచి పోసి కట్టుకుని ఆ తూము పక్కన కూర్చుని ఒక అతను ఆ మురికి నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని పుచ్చుకుని ఏమైందో తెలీదు కాసేపు అలా కళ్ళు మూసుకుని లేచి ఆ గ్లాస్ అవతల పారేసి అందులో దూకి నీళ్ళు ఇలా ఇలా చల్లుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కాసేపు అలా ఉండిపోయాను అతన్ని చూస్తూ. ఏదో గొప్ప సంస్కార బలం ఉంది అతనిలో, కానీ అతను అలా ఎందుకు చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదు. అందుకని మీరు పిచ్చాడన్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఇదే అన్నారు. నీకు నేను అర్థం కాలేదు కాబట్టి నన్ను పిచ్చివాడు అంటున్నావు. నీకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్లే. అలా అయితే నాకు నువ్వు అర్థం కాకపోతే నువ్వు పిచ్చాడివా? పిచ్చి అన్న మాటకు అర్థం ఏంటని అడిగారు ఆయన. నన్ను అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు. స్థాయి లేక నన్ను పిచ్చివాడు అంటారు ఏమిటని అడిగారు ఆయన. నిజమే, రామకృష్ణ పరమహంసని పిచ్చాడండి ఈ లోకం. ఆయనకి పట్టిన పిచ్చి లాంటి పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలామంది. అది ఉన్మత్త స్థితి అంటారు. ఉన్మత్త స్థితి అంటే నీకు పిచ్చాళ్ళలా కనపడతాడు, ఆయనలోని భావము నువ్వు ఎప్పటికీ పసిగట్టలేవు. దానికి ఉన్మత్త స్థితి అని పేరు. లోపల ఏమీ ఆలోచన లేకుండా చేస్తున్నవాడు కాడు, లోపల ఏదో బడబాగ్యునుంది, కానీ అది నీకు అర్థం కాదు. హేతువులతో చూడ్డానికి భార్య కనపడకపోతే అలా చెట్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తారా అండి అంటే ఆ భార్య సంపాదించుకున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కడు భర్త మరణించాడు అని చెప్పగానే ప్రాణం వదిలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. పద్మావతి జయదేవులు లేరు, ఉన్నారు లోకంలో. అలా వదిలేస్తారా అండి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గాఢానురాగం అటువంటిది. ఆ అనురాగం ఎలా ఉంటుందండి అంటే వాళ్ళ మన పరిపక్వతని బట్టి ఉంటుంది. అంతేకాని ఒక్కొక్కసారి భర్త గొప్ప అనురాగం ఉన్నవాడు అయి ఉండొచ్చు, భార్య పింకిది అయి ఉండొచ్చు, అదో అదృష్టం. అదేమిటండి అలా అంటారేమో. భార్య అస్సలు సహకరించని వాడు, భార్య బాగా సహకరించేవాడు ఇద్దరూ వెళ్ళి దేవాలయంలో నమస్కారం పెట్టారట. భార్య ఎప్పుడూ తనని అనువర్తించేవాడు అన్నాడు, ఈశ్వరానే ఎంత దయాళువువి, నాకు గొప్ప భార్యనిచ్చావు కాబట్టి నేను చక్కగా అన్నీ చేయగలుగుతున్నాను, ఇంత మంచి భార్యనిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుడను. రెండో వాడు అన్నాడు, ఈశ్వర నాకు మహాగయ్యాళి పెళ్ళాన్ని ఇచ్చావు, ఎంత ప్రేమమూర్తివి, నాకు కానీ నువ్వు అనుకూలమైన భార్యనిచ్చి ఉంటే ఆ భార్య మీద ప్రేమతో కొట్టుకుపోయేవాడిని.
నా యందు ఆనుకూల్యత లేని భార్యని ఇవ్వడం వల్ల నాకు వైరాగ్యం వచ్చింది, నీ యందు భక్తి నిలబడింది. ఈశ్వర ఎంత కృతజ్ఞుడని అన్నాడు. మీ దృష్టి కోణంలో ఉంటుంది తప్ప అందరినీ అన్నిటినీ ఒకే గాట కట్టి చూడడానికి ఇవి లెక్కలు కావు. ఎప్పుడూ 2 రెళ్ళు 4 అవడానికి మనస్తత్వం అనేది. కాబట్టి మహర్షి అంటారు, మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవలక్ష్యతే. ఆయన మల్లె తీగల దగ్గరికి, మాధవీలతల దగ్గరికి, సంపంగి తీగల దగ్గరికి, మొగలి పొదల దగ్గరికి వెళ్ళి నా సీతేది నా సీతేది అని ఏడుస్తున్నాడు. నా సీతేది మీరు చెప్పరా అని అడుగుతున్నాడు. అదేమిటండి అంటే అది ఆయనకే తెలుసు ఆ బాధ, మనకు అర్థం కాదు. కాబట్టి అది ఉన్మత్త స్థితి. ఆయన కేవలం ఏదో చెట్లనే అడిగాడని అనుకోకండి. ఆయన ఒక జింక దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఇప్పుడు లోకంలో దేని వంక చూసినా దానికి సీతమ్మతో అనుబంధం ఉందని, అందుకని దానికి సీతమ్మ గురించి తెలిసి ఉంటుందని అనిపిస్తోంది. అంటే లోకం అంతా సీతమ్మ కోణంలోనే చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. పువ్వులు ఎందుకు అడగాలి? ఆ పువ్వులన్నీ సీతమ్మ పెట్టుకుంటుంది కాబట్టి ఆ తీగలకి సీతమ్మకి అనుబంధం. రోజు ఆ పూల తీగల నుంచి పువ్వులు కోస్తుంది ఆవిడ. కాబట్టి ఆ తీగలకి సీతమ్మ ఎటు తిరుగుతున్నా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తీగల మీకు తెలిసి ఉంటుంది, మీరు చెప్పండి సీతమ్మ ఎక్కడుందో అంటున్నాడు. ఇప్పుడు ఒక జింక దగ్గరికి వెళ్ళాడు. ఆ జింక ఆడుకుంటోంది. ఆ జింక దగ్గరికి వెళ్ళన్నాడు, అథవా మృగశాభాక్షీం మృగ జానాసి మైథిలీం మృగ విప్రేక్షణీకాంత మృగీభీ సహితా భవేత్. నీ కన్నులు ఎంత అందంగా కదులుతాయో నా భార్య సీతమ్మ కన్నులు కూడా అంత అందంగా కదులుతాయి. కాబట్టి మీ ఇద్దరినీ కూడా కంటి సౌందర్యంలో సమాన స్థాయిలో చెప్తారు. అటువంటి కంటి సౌందర్యం ఉన్నటువంటి ఓ జింక, ఇదే కంటి సౌందర్యం ఉన్నటువంటి నా భార్య ఎక్కడుందో నీకు తెలిసి ఉంటుంది, ఏది నాకు చెప్పవా అని అడిగాడు. జింకనైతే అడిగాడండి. ఒక క్రూర మృగాన్ని అయితే ఏమడుగుతాడు? అప్పుడు క్రూర మృగానికి సీతమ్మకి అనుబంధం ఉంటుందా? జింకకి సీతమ్మకి ఉంటుంది. క్రూర మృగం ఒకటి కనపడింది అనుకోండి, పెద్ద పులి కనపడింది అనుకోండి. పెద్ద పులి దగ్గరికి వెళ్ళో, పెద్ద పులి నీకు సీతమ్మ కనపడిందా? నీలాగే చాలా కోపంగానో అన్నిటినీ వేటాడుతూనో అన్నిటి పట్ల క్రౌర్యంతోనో మా ఆవిడ ఉంటుంది, కాబట్టి మా ఆవిడ ఎక్కడుందో నీకు కనపడిందా అని అడుగుతాడా పెద్ద పుల్ని? అడుగుతాడు. అది ఉన్మత్త స్థితి. అడుగుతాడు అంటే అడగడు అని మీరు అన్నారు అనుకోండి, మీ స్థాయికి దొరికేట్టుగా ఉన్నాడు. మీ స్థాయికి దొరికేట్టుగా లేకపోతేనే ఉన్మత్త స్థితి. కాబట్టి పెద్ద పుల్లేంటి కొండ చిలవని అడుగుతాడు, పావుని అడుగుతాడు. అడుగుతాడని చూపిస్తున్నారు మహర్షి. ఇదే నేను అనేది. రామాయణం చదివేటప్పుడు ఒక శ్లోకం చదివి చెయ్యి పెట్టి మీరు కాసేపు ధ్యానం చేసి మీరు శ్లోకం చదివితే మీరు రామాయణాన్ని అనుభవిస్తారు. మీరు రామాయణం పుస్తకం ఒకటి మీరొకటి కాదు, మీరు రామాయణంలో పంచవటిలో రామలక్ష్మణులతో పాటు మీరు కూడా ఉండి ఆ సన్నివేశాన్ని ఇక్కడ దర్శనంలో అనుభవిస్తారు. ఆ సమయంలో రాముని యొక్క శోకాన్ని చూసి మీరు విచలితులై మీ కన్నుల వెంట నీరు కారతాయి. ఆ ప్రేమ, ఆ భక్తి మీ యందు పొంగిపోయిన నాడు సీతారాములు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకండి. మీ యందు ఆ భక్తి ప్రజ్వరిల్లిన నాడు మీ పక్కనే సీతారాములు కూర్చుని అయ్యయ్యయ్యో ఈ శ్లోకాలు చదువుకుని ఇప్పుడు ఎంత ఏడి చేస్తున్నాడో చూడు, ఎంత ప్రేమో చూడని మీ పక్కనే కూర్చుంటారు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణం మీకు రామదర్శనం చేయించగలదు అని. శార్దూల ఇది సాదృష్ట ప్రియా చంద్రనిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వ నతే భయం. ఓ పులి, భయపడకు నన్ను చూసి. ఎందుకంటే క్రూర మృగాలు కనపడితే బాణం వేసి చంపేసేవాడినిగా. నువ్వు పెద్ద పులివి కాబట్టి నువ్వు అడివంతా తిరుగుతుంటావు. నువ్వు అడివంతా తిరుగుతుంటావు కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అలా అడుగుతూ ఏదో మిషపెట్టి దగ్గరికి వచ్చి బాణం వేసి చంపేస్తాను అనుకుంటున్నావా? నేనేం చేయను నిన్ను, కానీ నాకు ఇది చెప్పవా, మా సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా అంటే అడివంతా తిరిగే లక్షణాన్ని క్రూర మృగంలోంచి కలుపుకున్నాడు. అంటే పెద్ద పులిని కూడా అడుగుతాడు, ఎందుకంటే పెద్ద పులి అడివంతా తిరిగి వచ్చింది కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందేమో అని. ఇది ఉన్మత్త స్థితి అంటే. అంటే ఇప్పుడు ఆయన స్థితి మనకందేది కాదు, మన స్థితిలో మనం ఆయన యొక్క శోకాన్ని గుర్తుపట్టడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని అడగచ్చా దాన్ని అడగకూడదా అనేం లేదు. అడుగుతున్నాడు, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. ఈ శోకం పెరుగుతున్న కొద్దీ మాట స్థాయి ఎలా మారుతోందో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, నా భార్య చేతులు విరిచేసి ఉంటారు,
నా భార్యని ముక్క ముక్కలు చేసేసి కోసుకు తినేసి ఉంటారు. లేకపోతే ప్రియపత్ని జనక మహారాజు గారి యొక్క కుమార్తె దశరథుడి పెద్ద కోడలు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయారు రాక్షసులు. ఎక్కడో దాచేస్తారు. నాకు కనపడలేదనుకో, 14 ఏళ్ళు అయిపోయాయి అనుకో, నేను అప్పుడు అయోధ్యకి రావాలిగా. నేను అయోధ్యలోకి వస్తున్నాను అనుకో, రథం మీద నా పక్కన సీతమ్మ కనపడదుగా. పౌరులందరూ సీతమ్మ ఏది రామా అని అడిగారనుకో, నేనేం చెప్పను? రాక్షసులు ఎత్తుకుపోయారు అని చెప్పాననుకో, తన భార్యనే రక్షించుకోలేని చేతకానివాడు అన్నారనుకో, నేను ఏ ముఖం పెట్టుకుని అయోధ్యకి రాను లక్ష్మణ? నేను ఇంటికి వచ్చాననుకో, జనక మహారాజు గారు వచ్చారనుకో, కూతురు అల్లుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు అని వచ్చి, ఏది నా కూతురు సీతమ్మ ఏది, 14 ఏళ్ళైందయ్యా, ఎంత కష్టపడిందో నీతో కలిసి అడవిలో, ఏది నా తల్లిని ఒక్కసారి చూస్తానని చెప్పి జనకుడు అడిగాడు అనుకో, నేనేం చెప్పను? నా మామగారి దగ్గర కన్యాదానం చేసి ధర్మంలో నీకు ఉపకరణంగా ఉంటుందని నీకు ఇస్తే, అరణ్యవాసానికి నిన్ను అనుగమించి వస్తే, ఇంత గొప్పవాడివని లోకమంతా కీర్తిస్తే, నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యం నుంచి తిరిగి వచ్చావా అని నన్ను జనకుడు అడగడు. కాబట్టి నేను ఎందుకు ఇంకా అయోధ్యకి రావడం? నేను రానన్నాడు. తిరిగాడు, ముఖం బడలిపోయింది, అలిసిపోయాడు, దాహం వేస్తోంది. కొండలు, కోనలు, పర్వత గుహలు, చెట్లు, చామలు, తీగలు, పొదరిళ్ళు అన్నీ తిరిగి బడలిపోయి పర్ణశాలకు వచ్చి పడిపోయి లక్ష్మణుణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ, వదిన గోదావరి తీరంలో ఏమైనా ఒకవేళ ఉందేమో. ఎన్ని మాట్లాడేస్తాడో తెలుసా అండి? వదిన స్నానానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. వదిన పువ్వులు తేవడానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. వదిన కందమూలాలకు వెళ్ళిందేమో, నేను లేకుండా అడవిలోకి వెళ్ళదే. వదిన ఈ బండ మీద కూర్చుని మనతో మాట్లాడినప్పుడు నీతో కూడా ఎంత ప్రియంగా మాట్లాడింది లక్ష్మణ, ఏది వదిన ఇప్పుడు అంటే మనసు పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇక తిరగలేనంత ఓపిక తగ్గిపోయిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి గోదావరి ఒడ్డుకెళ్ళి చూసిరా అన్నాడు. గోదావరి ఒడ్డంతా తిరిగి సీతమ్మ 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 అని పిలిచి జవాబు దొరకక లక్ష్మణుడు వెనక్కెళ్ళి అన్నయ్య కనపడలేదు అన్నాడు. లక్ష్మణుడి మీద నమ్మకం లేక కాదు. మనం చూడండి, ఉంగరం కనపడలేదు అనుకోండి, ఒకవేళ బ్యాగ్లో పెట్టానేమో, రామాయణం పుస్తకం పట్టుకెళ్ళే సంచిలో కానీ పడేసానేమో చూడు అంటే, ఆవిడ పువ్వులు అవి అన్నీ తీసి అక్కడ పెట్టి ఇందులో లేదండి అంటుంది. ఇందులో లేదండి అన్న తర్వాత ఆయన ఊరుకుంటాడేంటి? ఆయన మళ్ళీ వెళ్ళి ఈయన కూడా రామాయణం పేజీలన్నీ తిప్పి ఓసారి మళ్ళీ ఆ బ్యాగ్లో పువ్వులన్నీ మళ్ళీ ఈయన కూడా చూస్తాడు. నా మీద నమ్మకం లేదా, అందులో లేదని చెప్పానుగా, మళ్ళీ మీరు ఎందుకు వెతుకుతున్నారు అందనుకోండి, ఛస్సమంటాడు. బుద్ధి ఉందా లేదా? నీ మీద నమ్మకం లేక కాదు, ఏమో ఉందేమో అని వెతుకుతున్నాను. లక్ష్మణుడు వెతికిన చోట వెతకడానికి రాముడు మళ్ళీ వెళ్ళాడు. అంటే ఎక్కడన్నా ఒకవేళ లక్ష్మణుడు సరిగ్గా చూడలేకపోయాడేమో, అక్కడే ఉంది. ఒకసారి మనం కూడా వెడితే పోతుందిగా, ఏమో ఇక్కడ కూర్చుంటే ఏమొచ్చింది, పోనీ వెళ్ళి వెతుకుదాం అంటే అసలు ఇంకా ఉండలేకపోతున్నాడు అనమాట. అంటే ఆయన ఎంతగా భార్యని ప్రేమించాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోదావరి ఒడ్డుకెళ్ళి మళ్ళీ గోదావరి ఒడ్డంతా తిరుగుతూ గోదావరి నదిని అడిగాడు. దీని మీద కవులు ఎంత చమత్కారం చేశారో. దీన్నడ్డు పెట్టే గోదావరికి యమునకి మధ్యలో తీర్పు చెప్పారు. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వసుదేవుడు తల మీద పెట్టుకుని వెడుతుంటే యమున దారిచ్చింది. గోదావరిని రామచంద్రమూర్తి నా భార్యను ఎవరు తీసుకెళ్లారని అడిగితే రావణాసురుడికి భయపడి చెప్పలేదు, కాబట్టి గోదావరి కన్నా యమునే మంచిది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గోదావరి నదిని అడిగాడు. నీకు తెలుస్తుందిగా నదివి, అన్ని వేపుల నుంచి ప్రవహించి వస్తున్నావుగా, ఎక్కడ సీతమ్మ ఉన్నా నీకు తెలుస్తుంది. భూతాని రాక్షసేంద్రేణ వదార్హేణ కృతామితి నతాం శంశసు రామాయ తథా గోదావరీ నది రావణస్యతు తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయేత్తు వైదేహీం సా నది న శశంసతాం. ఆ నది రావణాసురుని యొక్క భయంకరమైన రూపాన్ని మనసులో స్మరించి, అమ్మ బాబోయ్, రామచంద్రమూర్తితో రావణుడే సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయాడన్న మాట నేను చెప్తే వచ్చిన నీటినంతటినీ ఇంకింప చేసేస్తాడు. కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏం మాట్లాడద్దు అని గోదావరి ఏమీ మాట్లాడకుండా ధ్యాత్వా భయాత్తు వైదేహీం సానది న శశంసతాం, ఏమీ మాట్లాడకుండా గోదావరి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది.
ఆయన అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని అడిగాడు. గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి మృగాలవి. ఆ మృగాలను అడిగాడు, మీకు తెలుసా సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందని. మన శోకాన్ని జంతువులు కూడా పంచుకుంటాయి. జంతువుల యొక్క శోకాన్ని మనం కూడా పంచుకుంటాం. మీరు చూడండి, లోకంలో ఇంటి కుక్క, ఓ 6 ఏళ్ళో 7 ఏళ్ళో పెంచినటువంటి కుక్క వీధిలో అలా పడుకుని ఉందనుకోండి, ఏమి తింటలేదు, ఇంక ఉండదండి, వెళ్ళిపోతుంది అన్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తినడం మానేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఈ మధ్యన మిత్రులు ఒకడు ఆ కుక్క అలా ఉందని రోజు చెప్పేవాడు, కోటేశ్వరారు ఆ కుక్క అలా ఉండిపోయిందండి, అలా ఉండిపోయిందండి అంటూ ఉండేవాడు. ఆ కుక్క చచ్చిపోతే 2 రోజులు అన్నం తినరు, బెంగపెట్టుకుంటారు. మనుష్యులు కూడా జంతువులతో అటువంటి అనుబంధంతో ఉంటారు. జంతువులు వాటికి ఉంటుంది అనుబంధం. కాబట్టి ఇప్పుడు ఆ మృగాలన్నీ కూడా రాముడి యొక్క శోకాన్ని చూసి అవి శోకించేయట. కానీ అవి మాత్రం అనుకున్నాయిట, చంపితే చంపి అవతల పారేశాడు. మన్ని ఎవడోడు చంపుతాడు, ఊరుకుంటాడేంటి? ఇక్కడ ఉంటే మాత్రం రేపు పెద్దపులి తినేస్తుంది, ఎల్లుండి సింహం తినేస్తుంది, లేకపోతే ఇంకో చిరతపులి తినేస్తుంది, లేకపోతే ఓ వేటగాడు కొట్టేస్తాడు. ఎలాగో చచ్చిపోతాం అనుకున్నాయో ఏమో. అవి ధైర్యం చేసేయండి. ధైర్యం చేసి చెప్పడానికి వాటికి నోరు లేదు. వాటికి ఎలా చెప్పాలో అర్థం కాక రాముడికి అర్థమయ్యేటట్టు మూగగా సంజ్ఞ చేసేట జంతువులన్నీ. ఎలా? తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవ ప్రత్యువాచ క్వసీతేతి నిరీక్షన్వై భాష్ప సమృద్ధయాదృశ ఏవముక్త నరేంద్రేణ తే మృగా సహసోద్ధితా దక్షిణాభిముఖా సర్వే దర్శయంతో నభస్థలం. అవి ఇటువైపుగా మందగా మేత మేస్తూ పరిగెడుతున్నటువంటి జింకలు ఒక్కసారి మేత తినడం ఆపేసి బాధతో రాముడి వంక చూసి అన్ని మృగాలు కలిసి దక్షిణ దిక్కుగా పరిగెడుతూ నభస్థలం, ఆకాశం వంకిలా తలెత్తి చూపిస్తూ పరిగెడుతున్నాయి. అంటే అలా చూస్తూ పరిగెడితే పడిపోండవే, అంటే పడిపోయినా పర్వాలేదని అవి ముందుకు పరిగెడుతూ తలెత్తి పైకి ఆకాశం వంక చూపించాయిటంటే దక్షిణ దిక్కుగా అపహరింపబడింది, ఆకాశ మార్గంలో తీసుకుపోబడింది అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.